నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇస్కాపాలెం గ్రామంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేశారు. పెన్షన్ల పంపిణీలో నూతనంగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి లోకేష్ కృషి వల్ల రాష్ట్రంలో పెద్ద ఎత్తున సుమారు 6 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 6 లక్షల మందికి ఉపాధి దొరకనుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బీజేపీ అధ్యక్షులు శ్రీనివాసులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జనసేన అధ్యక్షులు సురేష్ నాయుడు గారు అన్ని 258 ఉన్నవి. అందులో ఓఏపీ కింద 149. తిరువీధి సుబ్బారావు, ఈగ సంజీవయ్య, తుపాకుల చెంచమ్మ, సూలూరుపేట సైడ్ తిరుపతి డిస్ట్రిక్ట్. ఈరోజు వెంకటాచలం మండలం ఇసుకపాలెం గ్రామానికి రావడం జరిగింది. అక్కడ వెనక మాట్లాడుకొచ్చాం. ఆ పింఛన్ పంపిణీలో పాల్గొన్నాం. అది ఒక అమ్మాయికి, నడవలేని అమ్మాయికి 15,000, అంటే సంవత్సరానికి 1,80,000 సంవత్సరానికి. ఇది ఎక్కడ లేదు. ఇప్పుడు ఈ 4,000 రూపాయల్లో 30 రూపాయలు ఎన్టీ రామారావు, 30 రూపాయలని చంద్రబాబు నాయుడు 70 చేసింది. ఆ నుంచి వాళ్ళు 200 చేశారు. 200 రూపాయల నుంచి 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు. 3,000 నుంచి 4,000 చేసింది చంద్రబాబు నాయుడు. సో 4,000లో కంప్లీట్గా 2,800 చిల్లర చంద్రబాబు నాయుడు క్రెడిట్. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు అందరు ముఖ్యమంత్రులు కలిసి తెలుగుదేశం అంతా 1,100 చిల్లర, అంటే ఇంచుమించు 3,000 రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు వల్ల ఈ పింఛన్ వస్తుంది నెలకి. ఆయన పెంచినది. నేను మొన్న బీహార్ది టీవీలో స్క్రోలింగ్లో చూసా. 700 పెంచారు, 700 పెంచారంటే అసలు ఎంత ఇస్తున్నారో చూస్తే 400 నెల పింఛను. 400 వృద్ధాప్య వితంతు పింఛన్లు బీహార్ రాష్ట్రంలో. దాన్ని 700 పెంచారు. వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ కాబట్టి, ఈ సంవత్సరం ఆఖరిలో ఎలక్షన్స్ కాబట్టి 1,100 అయింది. 1,100 ఇక్కడ 4,000, అంటే 25% లేదు. 33,000 కోట్లు సంవత్సరానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊరికి వచ్చాము, పింఛన్లు 258 మందికి మొత్తం 2,40,00,000. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొన్ని వితంతువులు యాడ్ అయింది. రైతులకి అన్నదాత సుఖీభవ 200 మందికి 40 లక్షలు. తల్లికి వందనం 365 మంది విద్యార్థులకి 47,45,000. అన్నీ కలిపితే 3,20,00,000 ప్లస్ గ్యాసు, ఫ్రీ బస్సు కలిసి రూపాయలు సంవత్సరానికి ఒక్క పంచాయతీ. ఇది ఈరోజు జరిగేది. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ స్టార్ట్ అవుతూ ఉంది. రేపు ఈ నెల, వచ్చే నెలలో తల్లికి అది అన్నదాత సుఖీభవ 10,000 2 అమౌంట్లుగా వేసేస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు. రోడ్లు రిపేర్ ఉన్న రోడ్లు రిపేర్ చేశారు. కొత్త రోడ్లు శాంక్షన్ అయినాయి, జరుగుతూ ఉన్నాయి. మన కాన్స్టిట్యున్సీలో కూడా మ్యాక్సిమం పనులు జరుగుతున్నాయి. అట్లే మొత్తం 121 కోట్ల రూపాయల పనులు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో. 121 కోట్ల రూపాయల పనులు, ఇటు R&B కానీ, ఇరిగేషన్ కానీ, NREGS కానీ చేసే పరిస్థితి వచ్చింది. అన్నీ గాడిలో పడుతున్నాయి. అంతకుముందు ఘోరమైన పరిస్థితి. మొత్తం R&B పంచాయతీరాజ్ని పడుకోబెట్టేసేసాడు జగన్మోహన్ రెడ్డి. దుర్మార్గాలు.
రాష్ట్రం వెనక్కి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈరోజు గాడిని పడుతుంది. మొత్తం మీద పెట్టుబడులు 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఇంచుమించు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. లోకేష్ బాబు కృషి వల్ల ఈరోజు చూస్తున్నారు ఎంత టెక్నాలజీస్ సంబంధించి ఆయన ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారితో కూడా కలిసి ఒక్క నిమిషం అది ఈరోజు ఏంది క్వాంటమ్ సిలికాన్ వ్యాలీ గురించి విన్నాం. ప్రపంచం అంతా ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీస్ అందరితో సమావేశం. క్వాంటమ్ వ్యాలీ అమరావతి ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టం చేసుకున్నాం. పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ముందుకు పోతుంది. అందరం సహకరించాలి. అటు కాకుండా రోజు దుర్మార్గాలు చేసిన వాళ్ళ గురించి ఆయన జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయి పరామర్శిస్తుంటే అట్లే ఉంటుంది. ఇక్కడ ఎన్ని సర్వేపల్లి నియోజకవర్గాల్లో ఎంతమందిని జైలుకి